వరుసకు కొట్టి పిల్లలు బాయిలా వేసుకుంటే బాబా ఉండక చుట్టుకోడు వెళ్ళిపోతాడు ఇలా ఉంటలేదు ఆయనలో ఉంటుంది సామెత కూడా ఇంటికాడ ఏడవట గంజి దవలగట్ట మంచిగా వస్తా నువ్వు చూసుకో ఇంటికాడలేమో నేను చూసుకుంటా మల్లికాడ స్వామిని ఎంబడి పెట్టుకొని మళ్ళీ కానీ ఏడు వచ్చిర్రు అన్న 3000 గొర్రెలు 7 కచ్చిగొర్రెలైనా కచ్చిగొర్రెల కావాలి పట్టు మళ్ళప్పుడే మన గొర్రెలు ఈ గొర్రె మనే బిడ్డ 7 కచ్చిగొర్రెలు 1 2 3 7 అత్తగారు పట్టించిన మామో గమతి మామో ఇక దూరం ఉండా మామో 6 నెలలకు ఒక ఆవిడ నడుస్తున్నా నేను కొడు అరే తమ్మి అయితే మీకేదో గోళ్ళు ఉందా మాకు మనకి ఏడే గోళ్ళు ఉన్నాయి బిడ్డ మా అత్తగారు పట్టించిన గోళ్ళు అరే దేవరాజు ఇంటికి వెళ్ళిపోయే పెద్ద గొల్లలు అయితే నాకు పంచాలు బాగా నడుస్తాయి ఇంటికాడికి పోతామంటే వీళ్ళు పిలిచి వాళ్ళు పిలిచి నీకు పెడతారు నీకు కడతారు ఏంటి మొదలు పెడతారు కంకణం కడతారు కంకణం కట్టడానికి ఏం మొదలు పెట్టారు అదే మరి ఏనాడు పెద్ద గొల్లం అయితే ఉండనియద్దు వంట కూడా పెట్టాలి అన్నాడు ఒకవేళ ఎల్ల కొట్టాలి మనం ఒకవేళ 3 మేకల ముత్తరికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాము వాడు కూడా ఒక 50 పోసిండు వెందు కూడా తిండు మనమాట తప్పినట్టు అవుతుంది వంట కొడిపెట్టాలంటే మన సంద కావాలేమో మళ్ళీ రాయాలి మంద కావాలి మనం తిప్పలు పెడుతున్నారు వాళ్ళు ఏనాడు గౌన్ల వాళ్ళ కళ్ళ దగ్గర పోయారు అంటిల్ అయిపోయాడు మళ్ళా మాయతోటి గొల్లకు గౌన్ల వాళ్ళకి ఏమంటారు సుట్రికం కలిపిండు కలవలోపల ఏనాడు గౌన్ల వాళ్ళు పండుగ వేసుకుంటే గొల్లలు పిల్లనిచ్చేది ఉంటది గొల్ల వాళ్ళు గొల్లను దాడ కొడితే ఏనాడు గౌన్లు కళ్ళిచ్చేది ఉంటది ఈ ప్రకారంగా సుట్రికం కలిపిండు ఒకవేళ ఎర్రదేళ్ళు కల్పించిండు ఎర్రదేళ్లకు చెప్పుతాడు మాత్రం వేసిండు చెప్పరాని కొలు చెప్పుతాడు పెట్టిండు దేవుడే ఆ పక్కన తిప్పలు పెట్టింది కొలు తిప్పలు పెట్టంగా మరి అన్నాడు కనుక నేనేం చేస్తాను మల్లయ్య కోటి కూరలు ఏం చేస్తారంటే ఎవరు మాన్యాలు పోవాలి ఎండగారు వచ్చింది మల్లయ్య నువ్వు కనుక మాత్రం మీ అత్త మాంసానికి మరి గంజిపోయి మాకు బాధ బత్తాలు కట్టుకున్నారు ఎవరాదు మల్లయ్య మరి నాడు బాధ బత్తాలు కట్టుకుంటే మా అత్తను అడుగుతా అని చెప్పి 7 మంగళ గజ్జ కూడా కొట్టుకున్నాడు పోతున్నారు పంటకు బత్తాలు కట్టు కుడక సంచులు కట్టమన్నాడు మాంసాన్ని ఏమన్నది
ఆగరబోవు బావగారు ఇచ్చిన 7 గజ్జిగొర్ర అర్రమంటే ఇచ్చిండ్రు అది ఇంతలేవు కడతలేవు ఎలకోటి మంద అయితలేదు నా బాత్రూమ్ చుట్టే వేస్తాయి ఈ గొర్రు నేను గుంజిగా వచ్చిందా గంజి వస్తాను అన్నప్పుడు భగవంతుడు వాళ్ళు కడుపులో గడుకుమన్నదే అమ్మా ఏమే అత్త మానవసాన్ని నేను వచ్చిందని నీకు వట్టి గిట్టాడు కుడిసింది నేను రాగా కొంత పెద్దవరంగా గుడిదేవైంది మరి గూల పెంగలు ఇల్లు కట్టావు ఎంత మాట మాట్లాడివే మానవుడికి నడమంతరాల సిరి రాకూడదు నడమంతరాల నడ మీద పుండు గుడ్డరాదు అని మనసులో కొట్టిండు అత్త మానసాన్ని నేను మని ఉంటుంది గుంజు కొట్టబోదు నా పేరు మల్లడు కాదన్నాడు కొట్టుకున్నాడే కాంతాల మరి కారణాల పుట్ట ఉంది 7 వెళ్ళల వేసిండు ఎరుకులు వేసిండు ఎరుకులు వేసి మరి ఎన్నాడు గొర్రెను మామలు దోరిండు ముగ ఉడుగును దోరిండు ఈ 2 కట్టుండి ఎత్తుకుంది మరి మల్లన్న పేరు మీద కంచేరు పెట్టుకున్నట ఈయన పుట్టల మంద ఈయనకి ఇర్తుబంది ఈయన ఇర్తుబంది ఏమన్నది ఇర్తుబంది సవలక్ష భూమి మీద పుస్తకం నింపుంది కానీ గొర్రెకి అర్థం లేదు ఏమిరా దగ్గరికి వస్తున్నారు మళ్ళంట గొర్రెను నేర్పుకున్నాడు మరి నాడు పుట్ట బెడలకి గొర్రె కొట్టుకున్నాడు కొత్త ఉన్నాడు నందనమ్మ చెరువున్నది నందనమ్మ చెర్రకు వచ్చిండు చెర్ర గొర్రె వేపుకుంటాం చెరువుతోటి చెరువు మందగా పడుతున్నది వారి బర్ర జంగిలిగా మా అత్త మాంసానికి వన్నాడు మందగా పువ్వు తీసుకొని అత్తారా మందగా పువ్వు తీసుకొని 7 పాల బుట్లు పూసుకొని 5 బొట్లు పెట్టుకొని నాకు దూప తీసుకొని రమ్మని చెప్పిండు బర్రకాడ పిల్లవాళ్ళంతా అని అడగక ఎడతనం అప్పటి వరకు మళ్ళీ నాకు మరి నాడు వచ్చినా అప్పటి వరకే గొర్రె మంది వరకు ఆడ మరి నాడక గుమ్మ పెంకలు వెళ్ళిపోయింది బంగ్లా కట్టింది 7 అంతరాల భవనం కట్టింది 7 అంతరాల భవనం కట్టగానే మరి బర్రవారి పిల్లవాళ్ళు వచ్చి ఏమన్నారు ఓ మానవసాని అల్లుడు బాగున్నట్టమ్మా నువ్వు అయ్యా తల పండు వాళ్ళుగా ఎవరు అల్లుడు ఉన్న అవగారు ఎక్కడికి వచ్చిండ్రు అంటారు ఆయన వచ్చినప్పటి నుంచే బిల్డింగ్ అయింది బావగారు గొర్రె కొట్టుకొని గొర్రె కొట్టుకొచ్చిండు చెరువు నిండా గొర్రె ఎందుకురా నీకేమైనా క్రియ చేస్తున్నారా బర్ర జంగిలిగా కాదమ్మా నిజమే చెప్తున్నా గొర్రె చెరువు నిండా గొర్రె చెరువు నిండా చెరువు నిండా నేను పనే మామూతులోడు కాబట్టి 24 ఏళ్ళు లంచ కొడుకు ఒక్క గొర్రె పిల్ల పుట్టిందా ఒక పని పెరిగిందా ఇలాంటి ఒక్క పిల్ల చెరువుతో చెరువు మంద పెట్టింది అంటే గిన్నె రోజులకి ఏమైనా మంద పెరుగుతాదయ్యా పొడగా అయ్యో మరి పొడగా దొరకలే మరి అయితే నేను చుట్టానికి గొర్రెలు మరి చెరువుతో చెరువు మంది అంటారు 7 అంతరాల భవనానికి చూసింది చూడంగానే చెరువు మందగానే పడుతుంది ఎంత పని చేసినవురా వాళ్ళు అక్కార ఊలిపోయి అక్కార కులాన్ని మోసం చేసి నువ్వు దొంగతనం చేసేవారా మళ్ళా పిల్ల కలిపి పొయ్యి పెట్టి నువ్వు పిల్ల పెళ్లి కులాన్ని బాగా చేసేవారా మళ్ళా
ఈడ మరి వెళ్ళాడు ఇక్కడ పోయి పనులు చేశాను పోయిన వారా మళ్ళా చేశానా గొల్ల పెళ్లి పోయి గొల్ల పెళ్లి కడ దొంగతనం చేసిన వారా మళ్ళా లత్తక పెళ్లి పోయిన లత్తక పెళ్లి కడ దొంగతనం చేసిన వారా మళ్ళా బోడుపల్ల దొంగతనం చేసిన వారా మళ్ళా రమంతపురం గొల్లలు తన మంత్రాలు మా మంత్రాలు చేసిన వారా మళ్ళా నువ్వు నాగోలు పోయి నాగోలు గొల్లలు తన మంత్రాలు చేసిన వారా మళ్ళా కాదు మీ అల్లుడు వచ్చిండు చెరువు నిండు వంద మందగమ్మ తీసుకొని రమ్మని ఇక నువ్వు బోడబండ గొల్లల దగ్గర పోయి బోడబండల దగ్గర దొంగతనం చేసిన వారా వీళ్ళందరూ కులమానంలో వచ్చిన ఆయుధ మీద పడితే ఆయుధ కొరకు దారం తీరుతారా అని దెబ్బ రొమ్ము దరుచుకున్నది ఇప్పుడు దొంగతనం చేసాడు అని పాలబుట్టు ఊదించుకున్నది అంతకప్ప అచ్చవార ఊదించుకున్నది మరి ఒక గుడి చూసింది పాత గుడి చూసింది ఈగ పడ్డది గంజి పోసింది దొంగలు పడ్డది గంజి పోసింది నేను నిజానంగా గంజి పోస్తానా నువ్వు చిర్రపురు లంపిందలు చేసింది అందుకప్ప నిద్ర పట్టుకోని వారి చిరుటబాడా తప్పియాడు నేను ఎంత ఇంట్లో విత్తులో అల్లుడా నిలవరాదు అయ్యా అల్లుడు అల్లుడు వచ్చి నాకు నాకు దూప పెట్టిండు ఇలా దూప తిన్నా ఇక ఆయన కూడా నా బిడ్డ నా ముసలు ఇండియాలో పంచాయతీ చేసి పంచాయతీ చేసి పంచాయతీ కాడికి పోయినప్పుడు తక్కువ చెప్తాడు 2500 తక్కువ రాడు పంచాయతీ కాడికి పోయి పంచాయతీ చెప్పి అట్లా 2500 తీసుకొని వస్తాడు అంటే మరి మాటంగా ఏమన్నా అల్లుడా మల్లయ్య అన్నది అల్లుడా మల్లయ్య అన్నప్పుడు ఏమన్నాడు అల్లుడా మల్లయ్య అన్నప్పుడు దేవరాజు మల్లన్న మొక్క మీద ముక్కు పెట్టుకొని మంచిగా మాట్లాడుతున్నా అత్తమ్మ అంటే నాకు కొద్దిగా సిగ్గు అవుతుంది కొడుక అత్తారక నువ్వు కాదుగా నీ మందగంప తెచ్చినావే ఎవరు తాగిరాబో మందగంప తెచ్చినావు తెచ్చినా తాగిరాబు ఆయన నీ కొద్దిగా కావాలన్నారే ఎక్కడ నేను కాస్తాను ముత్తోడు నాకు ఎగిరని చెప్పలే మా అయ్య గొల్లోడు కాదు మా అయ్య ఎగిరని చెప్పలే మా గొల్లోది కాకుండా కత్తి పట్టుకో మరి పక్కపండి కాపులో సాయితున్న చేనుంది కట్టొద్దు నీ గొంగడు వద్దు నువ్వద్దు నీ మామల తప్పు ఉన్నా పక్కపండి చేను మేయగలను ఉన్నా గొర్రెను వాడియా సరే పర్వాలేదన్న అమ్మడి పుట్టి పట్టుకొని దేవరాజు మల్లయ్య గంటలే కాబట్టి
ఆయన దొబ్బచారం అని అంటే ఇంకా పిర్ర మీద కొట్టిండు. నేను ముద్ర అన్న ఈ దెబ్బ కొట్టలేదా వీడు సోమరాని జాగ్రత్త పడుతుండు వీడు మొత్తం వేసినాయి కొట్టరాలు వచ్చినాయి పిర్ర పన్న కొట్టే పిర్రలా పిర్ర పన్న కొట్టే పిర్ర పన్న కొట్టుడి కాపాడుతారు ఏరుదో మీరు సరలేకుండా కొడు మళ్ళా నేనంత మేపింది కాక ఇంకా మళ్ళా మాట్లాడుతున్నాం. అయ్యా పట్టకపోతే అయితే అయ్యో మా భర్త గొర్రె పట్టింటారు కదా గొర్రె పడతానప్పుడు గొర్రె మెడ పట్టింది గొర్రె మెడ పట్టగా మళ్ళీ ఏం వేసి గొర్రెకు మా అత్త కట్టులారమన్నాడు కట్టులారమని అన్నాడు కనుక అత్త మాదోసారి ఇంటికాడ వచ్చిండు గని వస్తాను మళ్ళీ దేశం పుంజి పెట్టినా నేను ఒక్కకుండా నా గొర్రెతో తగ్గిస్తాను గొర్రెకు 7 సింహాల బలం ఇచ్చిండు గొర్రె కుదుకపోతుందట కింద వాడి గొర్రె దక్కుతుంటే గొర్రెలు వలుగుతున్నాయి చిట్టుకుపోతున్నాయి మరి ఎద్దు దక్కిన అంత మంట మండది బర్రె దక్కినాక అంత మంట మండది గొర్రె దొక్కితే నెత్తికి పోటు ఎక్కుతుంది అవసతినంటది అవసతినంటది అయసతినంటది ఎంపలు ఉన్నాయి దొంగలు ఉన్నాయి దొంగలు ఉన్నాయి బద్మాషి ఈ పలు అన్నప్పుడు అలా గట్టిగా దొక్కుతున్నాయి అక్కడ బట్టలు ఇచ్చిపోయాడు బట్టలు ఇస్తా అలా బరి ఉంది కవర్లో బరి ఉంది సైడ్ చూడు అయితే అన్నప్పుడే ఆ మాదిరిగా అన్నప్పుడైనా అత్తకు ఇసుకు వచ్చింది అనుకున్నాడు గొర్రెకు అత్త కిరులు ఆరమన్నాడు లేచింది 7 పాలబుట్లు రెండారా అయ్యా పాలు వెండుతున్నాడే అమ్మా 7 పాలబుట్లు పాలు వెంటుడు అత్త మావుతాను నేను మరి నాడు కనుక సుక్కలు పూసి ఒక్కపోతుడు నాకు పుట్టింది బుధవారం కోరింది ఆదివారం అది గొల్లవారం మట్ట ఆరు నువ్వు గొల్లవారం మట్టి గొర్రె పాలు పెడితే గొర్రె పాలు పెరుగైనా మైతాచి పొగ చూపియాలి అత్త ఇదంతా ఆరవు చెప్పాలి అత్త వారం మట్టి సుక్కలు సొక్కబొద్దుడు అన్నాడు పాలబడి తీసుకుంది ఏనాడు కలియడలోకి ఇళ్ళకి వచ్చింది ఆ దెబ్బలు ఉన్న దేవల్ల పాలు కాగబెట్టింది ఆయన నవరకొల్ల మీద మంచం మీద ఉన్నది ఈ పండుగ ఏం చేసింది మళ్ళా తెల్లారింది మా అత్త మా అమ్మలు వేస్తలేదు అదే ఇక్కడికి వెళ్ళి మేము చెడిపోయినాం మళ్ళా వచ్చే కాడికి వెళ్ళి మేము ఏం చెడిపోలే మరి ఇల్లు పోయి ఇల్లు పెట్టయింది మరి 4 ఏళ్ళ భవనం కట్టాం మాకు మంచిగా పక్కటి గౌరవ పాలు పోసి పరమన్నం అనుకుంది మరి మనగా బలపెట్టుకుంది అమ్మ ఎరగొల్ల మల్లన్న ఒకటే బావ మల్లయ్య ఒకటే అని
మళ్ళీ ఏ మందగంప తీసుకుంటూ పిల్ల నువ్వు కట్టబట్టుకొని కొరమన్నది ఎండకాలం ఎండ కొడుతుంది ముళ్ళిరుతి అని చెప్పు దొరుకుకోమన్నది కొబ్బరి పట్టుకోమా ఎండ కొడుతున్నా అన్నది మరి నాడైనా నేను శివరక్తం అంటే మనసును ఆధారైతే బావా మల్లయ్య నువ్వు పెద్దవాడు బావా నువ్వు పెద్దవాడు నీ పెద్దవాడు చెప్పు దొరికితే అర్థం మరదలకు అర్థం అవుతుంటాడు కొబ్బరి పెట్టుకోరు నీ కట్ట నేను పట్టుకోకూడదు మందపదమే అన్నాడు మందపదం వేసింది చేసి మల్లన్న మరి నాడు పార్వతి పరమన్నం అంటే అన్నం తిన్నాడు కల్లా మరి పార్వతి పరమని ఏడన మీద ఎక్కువ వెళ్ళాడు కలిగా మరి కలిసి లింగాల దాకా బంగారు చెల్ల మార్చిండు ఆ చెల్ల మీద సక్కులో ముగ్గులు పెట్టిండు సూర్య నమస్కారం నడికాంగడు దేవుడు మునుగుతాడు ఈ పిల్లల పిల్ల ఏం చేసింది తాకితే మొక్కినట్టు మొక్కి తాకినట్టు మరి మరి స్నానం చేస్తున్నాయి బాయిగడ దిగడాలి బాయిగడ వచ్చింది బాయిగడ నిజ రూపంగా పడుతున్నాయి నిజ రూపం వచ్చింది గొల్ల పిల్ల అయ్యో పోయినప్పుడే 2-3 గంటలు మోడతపోయింది ఈయన నిజ రూపం పెట్టి చూసేవారు నిజ రూపం ఈయన తిట్టున్నది నరహారుడు కాదు ఈయన పురహారుడు నేను ఆడితే ఈయన లగ్గం ఆడతా లేకపోతే నాకు లగ్గమే సరే లగ్గం ఆడ అని చెప్పి బాధగా మనసులో పెట్టుకున్నది వచ్చింది చెప్పు దొరికింది వచ్చి వచ్చి నవ్వుకుంటా గొర్రె మారెత్తున్నది మల్లన్న బొచ్చార భోజనం చేసాడు బొచ్చార భోజనం ఏం కరే మల్లికార్జున స్వామి అదే పోనీ కూడా పుట్టగాడికి అనగాడికి సర్వలో వేస్తావా కుండలో వేస్తావా కుండలో వేస్తారు పుట్టగాడికి అనగాడికి మళ్ళీ సూర్యపాలెం 4 వేస్తారు 4 దాని నడుము వచ్చారు మనలో దగ్గర దాకా నేను ఇంకో గంట వరకు వస్తా నేను గంట వరకు వస్తా నీకు ఎంత బాధ పుట్టగా అమ్మిరా రాదు నువ్వు పుట్టగా అమ్మవారు లందకాడికి వస్తాను సరే నడువు దేవరాజు మల్లయ్య నిజ రూపం ఎత్తుకొని మరి నాడు మళ్ళీ కొక్కిరి కట్ట పట్టుకున్నాడు మరి అదే గొల్ల రూపం వేసాడు కిలా కిలా నవ్వుతున్నది పిల్ల నవ్వుతున్నాం అంటే ఆ పిల్ల ఏమన్నది బావా మల్లయ్య బా ఇరున్న రూపం మల్ల రూపం అన్నప్పుడే మల్లన్న ఏమన్నాడు ఏమే బామా నేనే సమస్యలు నాకన్నా సమస్యలు ఎక్కువ ఉన్నవా రూపం చూసినావు బామా నేను లగ్నం ఆడేది 3 గడియలు ఉన్నది బామా 3 గడియలు ఉన్నది మరి మళ్ళా ఇరిగింటి కానీ మీ అమ్మతోటి మీ నాయనతోటి చెప్తే వర్ణం శృతి వాళ్ళకి మరణమైపోతాం వచ్చిన ఏడల మీద కొనల కరువు అని దూప పాలు వెండిండు పాలు వెండి మరి మందగంపలు ఏవైతే నా భార్యకు మాటలు ఉంటాయి నాగేంద్రుడు తీసిండు నాగేంద్రుడు తీసి మరి నడుచుకోట చేసిండు భార్య ఎత్తులు పెడితే భయపడతారు ఆ పిల్ల ఆయన రూపం నా తరగతి ఉండగా నాకెందుకు అనుకుంది మందగంప పాలగంపలు ఎత్తుకున్నది సోగిళ్ళకి వచ్చింది వాళ్ళ దారిగా పెట్టింది మమ్మీ ఆ తల్లి దగ్గర వచ్చింది మమ్మీ నా పెళ్లి ఎప్పుడే చేస్తాం బిడ్డ 3 పెళ్ళి ఇప్పటికి 7 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి ఎవరికి ఇచ్చినావే ఇస్తామని పెద్ద కళ్ళు అవుతుంది అట్లు పోసుకుంటుంది కావచ్చు చేస్తుంది 3 వేగల ముట్టిగానికి ఇస్తుంది 3 వేగల ముత్తగానికి ఇస్తే 3 గంటలు నీళ్లు పోసుకొని బుడుకున్న మొదలు చచ్చిపోతారు దుఃఖపోతే ఏంది ఏంది నేను అమ్మగారు చేసుకుంటా లేచిపోతా చూడు నువ్వు అట్లా అంటే బాబా ఓవరాల్ గట్ట చూస్తారు ఇప్పుడు పోతాది లక్షల కోట్ల ఎవరికి లేదు పోతాది బిడ్డ అనుకుంటు పోతే కట్టు వచ్చింది నేను
అని చేసుకోను. వద్దు బిడ్డ మల్లిగాడు గుడి మల్లి ఆడు నాకు తగ్గితే మొగ్గినట్టు వాడు బత్తడో వాడు వద్దురా చేసుకుంటేనే అని చేసుకుంటా. లేకపోతే ఊళ్ళో ఈ రామానికి పెళ్లి లేదు, నాకు పెళ్లి లేదు. రాజు మీ తప్పు ఎవరు వద్దు నాకు. ఆయనే ఆయనే మందు అన్నది అమ్మ అని అంటుంటే కొల్లే మరి 20 మాసాలు ఏమన్నది అందం ఉంటే అందరు దూపేసుకుపోయి పడి పిడి దెబ్బలు పడుతున్నది. ఇటువంటి ముసలు అసలు ముసలు ఒక్కొక్కరు అందరు ఊడిగా నరసింహాసోళ్ళు మల్లేశ్వరోళ్ళు బాలమల్లేశ్వరు ఊడి ఏందే మాదసాని తన మెచ్చింది రమ్మ తన మునిగింది గంగ మెచ్చింది గిత్తన లెక్క. లేకపోతే తీసుకొని పోతుంది. అది కులమని పోరడు కుల తెచ్చిన పోరడు దానికి అంటున్నారు. 20 మానవ దేవుడు ఇది ఇట్లే పడుతుంది. మైండ్ చక్కగా లేదన్నాడు. మరి చిన్నల కొబ్బరి పెద్దల కొబ్బరి ఎంత అనుకున్నాడు. మరి సమాచారం అందరూ ఎవరికైనా మరి జగదేవి దూరం అయితే నల్లకి ఏడల జగదేవి ఎప్పుడు దేవి దగ్గరికి వచ్చే మల్లన్న మాట మల్లన్న గుండెలు వేపు పిల్లలు ఉన్నాయా దేవుడు అని చెప్పి నాడు ఒక పిల్లగా నిజా రూపమెత్తాడు. వస్తే అందరూ మన కొరతలు కలిసినట్టు ఇట్లా చర్చించారట. అలా నన్ను చూసేవారు గాయో మయమవుతున్నారు. అమ్మో ఈయన నేను బాధ పెట్టి పోయిన దేవుడు కాదు, నరహారు కాదు పురహారుడు. పడి దండాలు పెట్టిండ్రు. తింటారు మామ వాడవనాయి నాడు కనుక మంత్రున్నాయి మళ్ళీ పోనాను నా మామ నా మామ గడి మీద గుళ్ళు కట్టాలి కూపురాలు కట్టాలి. నేను కనుక మాత్రం నరమన్నాయి రాజమే తిరగరాదు. నేను కనుక పుట్టు లింగాన్ని కావాలి. ఈ బిడ్డ తీసుకొని పోయి పుట్టు లింగమైనాక పేరు మీద రాజలింగా అయితే మామ నా మామ నేను రాజలింగా ఇంత పెట్టుకోవాలి మామ నా మామ. 5 రాజలింగాలు పెట్టి నా పేరు మీద కళ్యాణం ఈ బిడ్డ పేరు మీద శివదేవి కళ్యాణం చేయాలి. శివదేవి కళ్యాణం చేసి ఇంట్లో పెట్టుకుంటే నాకు పాసింగ్ బలం వచ్చినాడు. నేను మందిలో కనబడ కలిస్తే ముల్త కలుస్తాను. నీ కళలో నీడలు వచ్చి చూపిస్తావా వచ్చినాడు. నీ కళ నీడలు వచ్చి నేను నా బంగారు పొలతో ఆపదలాడుకోదా మామ నేను కాపల్లో కన్న కొడుకును. మరి గుళ్ళకి ఏమో ఎల్లవా దేవుని మరి కన్న తల్లి కాపళ్లకు కుర్మళ్లకు గొల్లలకు తేడేది కంత కొంత అంత కలిసి ఉండే దేవుడు. నేను బల్జోని గురువునైతున్నా. బల్జోడు నాకు పూజారి కావాలి. గ్రామంలో పిల్ల నాదిలో ఉంటది. కుండగల మాతో కాళ్ళు కడిగించుకోను చెప్పి దివనార్తి పెట్టి మరి కాపరి చచ్చిపోతే మరి నడుమే చచ్చిపోతే ఊరు బయట గుంజేస్తారు. కాపరి 3 పంటలు పండుతాయి. నేను పెట్టుబడి పెట్టాలి కూలు పెట్టంగా పెట్టుబడి లేని పండిస్తున్నా మామ అంటే నీకు ఏడాది 7 పంటలు పండుతాయి మామ ఏడాది 7 పంటలు అంటే ఏరినా ఉత్సవం వచ్చిన ఆడ పంట పండుతుంది. మరి అదే ఆడు బొత్త అంటే ఎందుకు భయ ఊరు అనుకున్న పైసలు ఎరువనుకున్న పైసలు నువ్వు సత్యం కొనే ఊరు పడి చచ్చిపోతే సత్యం కొనే ఊళ్ళో వస్తాను సత్యం కొనే సగం జరుగుతుంది మనున్న కొనే నిండు ధర సత్యం కొనే సగం ధర కాపులు చచ్చిపోతే తోలే వస్తుంది కానీ నీకేం ధర రాదు. మరి వాళ్ళ బిడ్డ
పంచాల పిల్లలు పిలిచిండు, వాళ్ళకి సొంతమూరు పెట్టిండు, వాళ్ళకి ఎదురిల్లు కట్టిండు. ఎదురిల్లు కట్టి బాగా నీకు పంచదాన నువ్వు పెద్దదాకా నాకు భార్య, నీకు రైకల ముందు చీరల ముందు మరి నీకు వెనక పిల్ల వెనకగలడు. మరి పంచాల పిల్లడేమో కుడి బాధవు, మరి వెనక గొల్లల పిల్లడు ఎడమ బాధనే పెట్టుకున్నాడు. వెనక 5 అడుగులేసి సీర అయితే ఉన్నాడు. ఆయన పేరు మీద మరి నడుస్తాడు లింగాలు రాత్రి లింగాలు పెట్టి కళ్యాణం చేస్తుడు. గొల్ల కుర్మిళ్ళలో మరి ముత్యాల గద్దెలు ఉండాలి, కాపలేదు ముత్యాల గద్దెలు ఉండాలి. ఇక ఆ రూపం ఉండాలని దివనార్తి పెట్టిండు. నాడు మల్లన్న పెట్టే దివనార్తి మరి గుండెవారి సంవత్సరం గుండె మల్లేశ గారు మరి నాడు బాలమణి గారు అయినా మల్లన్న కళ్యాణం మల్లన్న తోటి ఎల్లమ్మ కూడబెట్టిన అక్క కూడ పెరిగింది, తోడు పెరిగింది. అక్కుల ధరనే ఉండాలి, నేను దాన్ని దాక్కుండాలి. మల్లన్న దివనార్తి పెట్టింది కాబట్టి గుండెమైన సంవత్సరం ఎల్లమ్మ కళ్యాణం మల్లన్న కళ్యాణం చేస్తారు. కళ్యాణం చేసారు రంగరంగా. మరి నాడు మగవల్ల అటువంటి కనుకనేమి నాగవల్లి చేస్తామని నాగవల్లి కొండ మీద రాయట చేస్తున్నారా. దేవత కళ్యాణం చంద్రాబలమ తోడియా బలమ సుబ్రహ్మణ్యం గంగే స్థానం గౌరి పూజా గట్టి పెట్టుకుంటే కలుగు ముత్యాలు కలుగు ఎక్కడ దూరం అయితే లక్ష్మీ గుమ్మడికాయ దండ పెట్టుకొని ఆర్కప్పుడు పెట్టుకోవాలి. శివనందియల కోడి రామ ఎక్కడున్నావు మల్లయ్య గుళ్ళలో కూర్చున్నావా మైతాతి పొగలు తాగి మండపాన కూర్చున్నావా దేవుడా ఇక్కడ పెరిగంట దేవుడా
గుళ్ళల్లో పోయల గర్రో నన్నవ దేవుడా కుర్మవారికి కన్న తండ్రి అన్నవు గొల్లవారికి ఎల్ల దేవుడు మనవు కాపమరికి కన్న కొడుకునన్నవు బలిగల్ల గురువునన్న మల్లయ్య మనకి రూపంతో కనబడవు నీది కరెకు రూపం అన్నవా దేవుడా అడిగిన వారికి ఆడవిల్లలు ఇచ్చినవు కోరుకున్న వారికి పొంగుల బంగారం అన్నవు తలుసుకున్న వారికి తల మీద పొడుగు బట్టి వాళ్ళ గండాలు నువ్వు దేవుడా ఎట్కింద ఘనమైన పూజ గంటకొక్క పూజని గంటకొక్క బోరం అవుతుంది దేవుడా గుండెవారి సంవత్సరం లోపల గుండెవారి ఇళ్ళల్లా నీ ముఖ్యాల గద్దెలు అవుతున్నాయి దేవుడా పంటందు పాయిరందు దొడ్డందు దూరందు కంటిరే పోలే కాపాడవయ్యా కాలు కింద ముళ్ళు కడదల్లారుండాలే తల మీద ఉండి పొడుగు పట్టి వాళ్ళ కడిగండవు దూరం కావాలి దేవుడు కూరలు మెరుగుతామను గంటల కనబరేగులను గుడ్డ చింతమను భోగము రోగుల కాంతిల లింగాను దేవుడా పాడికిపోతున్న అక్క సంపది కోరు పాడికిపోతున్న పంట సంపది కోరు ఎల్లమ్మ నువ్వు పాడి పంట కలిగి ఇయ్యాలి దేవత పాలేవాడు ఉంటాడు పగవాడు ఉంటాడు తుండు ఉంటాడు దుస్మాన్ ఉంటాడు కాపాడు కాపాడు దేవత ఎల్లమ్మంట యంత్రమ లేదు మల్లనంట మహిమ లేదు పాలివాని భగవాను చూసుకోవాలి దేవత పిల్లలు నీకు గడపకుండా రైతున్న ఈ దేవత
మల్లన్న స్వామి నువ్వే చెప్పాలి ఫస్ట్. అక్కడ చెప్పాలి. అక్కడ అక్క ఎవరు చెల్లె ఉంది ఇక్కడ, అందరు చెల్లెలే ఉన్నారు. అక్క లేదు, మరి అక్క లేదు, అక్క లేదు, నువ్వు ఇవ్వలేరు ఇక్కడ. చెల్లెలు విలువాలి అందరూ ఉన్నారు. శివజగతి మాధవమ్మ దుర్గమ్మ పోషమ్మ చెప్పాలి చెప్పాలి నిమ్మలంగా చెప్పాలి. 2 ముచ్చట్లు చెప్తే మీ అనామలు చెప్తారు అక్కడ. తల్లి మరి ఏదో ఎల్లిందో ఎల్లలేదో జాగ్రత్త కాబట్టి నువ్వు ఉగబుద్ధి ఉట్టియాలి కడప దొరాలి. ఇక ఈ సంవత్సరం పడుతుంది మళ్ళా సంక్రాంతి వరకు ఉగబుద్ధి కడప దొరియాలి. మల్లన్న ఎల్లమ్మ సరి చేపియాలి. ఏది ఆగడితి మళ్ళా సట్టి వరకు బరబరి చెప్తాను. ఈ లాగింట్లో నిమ్మలమేనా
అంత సంతోషమేనా? ఇప్పుడు వెళ్ళమ్మా కానీ పర్లేదా కానీ నన్ను నిలుపుకోవాలి కదా, నిన్ను కూడా నిలుపుకుంటాడు నన్ను నిలుపుకునేదాకా జుట్టు చేస్తాను చేయదు చేయదు గుడిదాన్ని నేను ఏం చేస్తాను అనుకున్నారా? అయిపోయా ఏం పడుతుంది తల్లి నేను మళ్ళీ పండుగ వరకు దుర్గమ్మ కూడా చెప్తే వస్తా ఇక చెప్తే మగలు 11 నెలల దాకా ఆగాలి. 11 నెలల దాకా ఏదన్నా ఆడ పెట్టిస్తా నైవేద్యం పెట్టుకుతా కోడిపిల్లం పోయి పెడతాడా అప్పటిదాకా 11 నెలల నాడే ఇంట్లో పెడతా దుర్గమ్మ నిమ్మలేమరా? సరే తల్లి సరే చెప్పాలి ఐదని మళ్ళన్న చెప్పాలి కోడి కాదు చెప్పు నిమ్మలేమేనా సంతోషమేనా చెప్పరి తల్లి శంకరుడు తల్లి పార్వతమ్మ పదివేలు చూడు అక్కలారా మీకు మీరు పెద్దవాళ్ళు మీరు చిన్నగోని ఈయనొక్క చూడు ఈయనొక్క చూడు ఉండేదే గంట ఉండేది లేదు ఎక్కువ కాదు ఇక నా ఉంటాయక్క మీ ఉంటాయక్క ఇక కొల్లారులోన ఇక వచ్చేదే లేదు 6 గంటలోన ఇప్పుడు ముచ్చట్ల మీద వెళ్ళిపోతానక్క అక్కలార మీకు ఇక శరణు అక్క గొగ్గు తెగ్గుళ్ళు నాది ఈ ముదర పలకళ్ళు నాది ఇక గంగరేలు తెత్తు ఇక ఘనమైన పూజ యముడు పుళ్ళు మనజో ఇక నా ఉంటాయన్న ఇక తమలార మీకు ఇక 10,000 తమ్మి ఇక చెప్పూరి తమ్మి